నువ్వు నగల బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో. మేము మిగిలిన షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చేస్తాం. సరే అమ్మగారు. ఏమండి, నీలవేణిని పంపించేసి నేను పంపించిన లొకేషన్కి మీరు వచ్చేయండి, సరేనా? అలాగే. నిలవేణి, కొత్త బంగారు నగలు కొంచెం జాగ్రత్త. సరే మరి నువ్వు దిగి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో. మేమందరం మిగిలిన షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నీలవేణి? చిన్న పిల్లలు కూడా చేయగలరు ఈ పని, దానికి నువ్వు అంతగా ఆలోచించాలా? సరే సరే దిగు, టైం అవుతుంది. నగలున్న బ్యాగ్ నా చేతికిచ్చి వెళ్ళిపోయారేంటి? దీన్ని ఎలా అయినా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ ఎలా? హలో శ్రీమతి గారు, ఏంటి ఇలా వెళ్ళగానే అలా గుర్తొచ్చానా? మోయలేనంత భారం నా భుజాల మీద ఉంది. కాస్త సాయం చేస్తారేమోనని ఫోన్ చేశాను. అంత మోయలేని భారం ఏంటో? బంగారు నగలు. బంగారు నగలా? అవును తారక్ సార్, అసలేం జరిగిందంటే ఆ నీలవేణికి ఆ నగల బ్యాగ్ అప్పచెప్పేసి ఇంటికి వెళ్ళిపోమనండి. ఈ నీలవేణి ఖచ్చితంగా తారక్కి ఫోన్ చేస్తున్నట్టుంది. తారక్ గాని వచ్చాడంటే అనుకున్నది ఏది జరగదు. ఈలోపే మేం వేసిన ప్లాన్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేయాలి. అది తారక్ సార్ జరిగింది. అన్ని నగలతో నడి రోడ్లో నిన్నెలా వదిలేశారు? ఇంకా ఏదో షాపింగ్ ఉందట, అందుకే వాళ్ళు కార్లో వెళ్ళిపోయారు. నన్ను నగలతో పాటు ఇంటికి వెళ్ళిపోమన్నారు. అసలు వీళ్ళకి బుర్రుండి ఇలాంటి పని చేస్తారా, లేకపోతే బుర్ర తక్కువ ఇలా చేస్తారా? నాకు మాత్రం అర్థం కావట్లేదు. పోనీలేండి తారక్ సార్, మీరు ఫ్రీగా ఉంటే వస్తారా? ఇద్దరం కలిసి కార్లో వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు బిజీగా ఉంటే చెప్పండి, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. నీకంటే నాకు ఎక్కువ ఏదీ కాదు నిలవేణి. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే తారక్ సార్.